నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఒక వినూత్నమైన రీతిలో ఎన్నికలు జరిగాయి. ఎవరికి వాళ్ళే అధికారం మాదని చెప్పి అంచనాలు వేసుకుంటున్నారు. సందట్లో సడేమిరా అన్నట్టుగా ఇప్పుడు రాష్ట్రంలో ఉద్యోగస్తుల పాత్ర, ఉద్యోగస్తులు ఎవరికి ఓటేస్తే వాళ్ళే అధికారులకు అంటున్నారు. 10 లక్షల నుండి 12 లక్షల వరకు ఓటర్లు ఉద్యోగస్తులు ఉన్నారు. రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాభా ఉన్నారు. 3,50,00,000 పైబడి ఓటర్లు ఉన్నారు. 3,50,00,000 ఓటర్లో 12 లక్షల మంది ఓటర్లని ఎంప్లాయీస్ని ఓ పక్కన పెట్టుకుంటే మిగిలిన కౌంట్ చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకు ఏ పార్టీకి ఎంత అనేది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగస్తులు ఏ పార్టీకి ఇస్తే ఆ పార్టీ అధికారం చెప్పి భ్రమల్లో ఉన్నారు. ఉద్యోగస్తులు కూడా వారు వన్ సైడ్ అన్నట్టుగానే 90% టీడీపీకి వేశారని చెప్పి సాక్షాత్తు చంద్రబాబు గారే చాలా బహిరంగ సభల్లో, ఎన్నికల సభలో చెప్పకనే చెప్పారు. ఉద్యోగస్తులందరూ కూడా కట్టగా టీడీపీకి వేస్తారా? రాష్ట్ర వ్యాప్తంగా 4,35,000 ఓటర్లు నమోదు చేసుకోక ఉద్యోగస్తులు, 3,25,000 ఓటర్లు ఉద్యోగస్తులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. కొంతమంది గెస్టెడ్ ఆఫీసర్ సంతకం లేక చాలా వరకు ఓట్లు కూడా చెల్లని ఓట్లుగా ఉండే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగస్తులు ఖచ్చితంగా ఉన్న పర్సంటేజ్ అంతా కూడా 90% టీడీపీకి సాధ్యపడుతుందంటే అవకాశమే లేదంటున్నారు. 50-50 అంటే 50% టీడీపీకి, 50% వైఎస్ఆర్సీపీకి ఓట్లు పడ్డాయి అంటున్నారు. చాలామంది ఎంప్లాయీస్, టీచర్స్ కూడా వైఎస్ఆర్సీపీకే ఓట్లు వేశారని ప్రచారం జరుగుతుంది. మరి ఈ యొక్క ఓట్లు పోస్టల్ బ్యాలెట్స్, ఈ పోస్టల్ బ్యాలెట్స్ని లెక్క పెట్టేటప్పుడు ఉదయం 7 గంటలకి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. స్టార్టింగే పోస్టల్ బ్యాలెట్తో స్టార్ట్ చేస్తారు. పోస్టల్ బ్యాలెట్లు మరి కూటమి భావించినట్టుగానే వాళ్ళకి ఓట్లు వేస్తే ఫస్ట్ స్టార్టింగ్ అంతా కూడా కౌంటింగ్లో కూటమికే ఎంప్లాయీస్, పోస్టల్ బ్యాలెట్స్ టీడీపీకి అని చెప్పి వస్తాయి. పోస్టల్ బ్యాలెట్ పూర్తయిన తర్వాత రౌండ్ వైజ్గా ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఉంటుందనేది వైఎస్ఆర్సీపీ ఒక లెక్క చెప్తుంది, టీడీపీ మరో లెక్క చెప్తుంది. ఏదేమైనా ఎంప్లాయీస్లో 50% 80% వైఎస్ఆర్సీపీకి వేశారని, కూటమికి వేయాలనుకున్న ఉద్యోగస్తులు చాలామంది యూటర్న్ తీసుకుని వైఎస్ఆర్సీపీకి ఓటేశారని మనకు అందుతున్న సమాచారం. మెజారిటీ టీచర్స్ కూడా వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారని చెప్పి మనకు తెలుస్తున్న సమాచారం. ఈ నేపథ్యంలో జూన్ 4న పోస్టల్ బ్యాలెట్తోనే ఎవరి విజయం అంటే తేలుతుందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కానీ పోస్టల్ బ్యాలెట్ అయిపోతే రౌండ్ల వారీగా జరిగే నియోజకవర్గాల పోలింగ్లు, కౌంటింగ్లో ఏ పార్టీ అధికారంలో రాబోతుంది, ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారో క్లియర్ కట్గా తెలిసే అవకాశం ఉంది. కానీ పోస్టల్ బ్యాలెట్లో మాత్రం ఒక టీడీపీ భావించినట్టుగా వాళ్ళకి అనుకూలంగా రావచ్చేం, కానీ అలాగని వన్ సైడ్ అయితే రాదనేది సంచలనంగా చెప్తున్నారు. మరి 60-40 రేషియోలోనే ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్లో ఎంప్లాయీస్ ఓటేసి ఉంటారని చెప్పి భావిస్తున్నారు. మరి అంతకంటే ఎక్కువ వేసి ఉంటారేమో చెప్పి ఒక చర్చగా నడుస్తుంది. మరి జూన్ 4న పోస్టల్ బ్యాలెట్పై ప్రజాభిప్రాయం లేకపోతే ఉద్యోగస్తుల అభిప్రాయం ఏ విధంగా ఉందో చూద్దాం. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి